నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల కోసం వచ్చి 31 మంది వృద్ధులు చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు అడుగుతున్నారు. సో ఆయన ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఇంకొంతమంది కూడా అంటున్నారు. సో ఈ 31 మంది వృద్ధులు చనిపోవడానికి 3 వ్యక్తులు కారణము అనేసి. ఇందుకు ఎవరు ఆ 3 వ్యక్తులు ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. 31 మంది పింఛన్ల కోసం వచ్చి ప్రాణాలు వదిలేసిన సంగతి తెలిసిందే. దానికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి సీఎం పదవికి అని చెప్పి చంద్రబాబు అడుగుతున్నారు. అంతేకాకుండా ఈ 31 మంది చనిపోవడానికి 3 వ్యక్తులు కారణం అంటున్నారు. ఇందుకు ఎవరా 3 వ్యక్తులు ఏంటి? ఒకటి ఏంటంటే వాలంటరీ వ్యవస్థ దాన్ని దూరంగా పెట్టింది, ఎలక్షన్ కమిషన్ దూరంగా పెట్టింది. దూరంగా పెట్టినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందంటే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎవరు చేయాలి? చీఫ్ సెక్రటరీ చేయాలి. ప్రభుత్వాన్ని ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి హెడ్ ఎవరున్నారు? చీఫ్ సెక్రటరీ ఉంటాడు. లెజిస్లేటివ్ సిస్టమ్కి హెడ్ ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఉంటారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి పవర్స్ ఉండవు. ముఖ్యమంత్రిగా పవర్స్ ఉండేటువంటి అవకాశం లేదు. నార్మల్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ కావచ్చు, నార్మల్ అడ్మినిస్ట్రేషన్లో డైరెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ పెన్షన్ల విషయంలో, ప్రత్యేకించి పెన్షన్ల విషయంలో, సామాజిక పెన్షన్ల విషయంలో ఏం జరిగింది? ఇక్కడ వయోవృద్ధులు ఉన్నారు, వయసు మీద పడినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఇంతమందిని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. నిజంగా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా పెన్షన్లు ఇవ్వాలని అంటే వ్యవస్థ అయితే ఉంది కదా, దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. అంటే ఇది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు. ప్రభుత్వానికి హెడ్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ 31 మంది చనిపోయిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా రాజీనామా చేయాలి, ఆయనకు అర్హత లేదు ముఖ్యమంత్రిగా ఉండటానికి అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడంతో పాటు ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక కంప్లైంట్ పంపించేస్తున్నారు. ఆయన అనౌన్స్ చేశారు కొద్దిసేపటి క్రితం. సో నైతిక బాధ్యత 31 మంది చనిపోయారంటే నైతిక బాధ్యత వహించాలి కదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరున్నా కానీ నైతిక బాధ్యత ఆయన వహించట్లేదు, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి నువ్వు నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇదొకటి. అసలు దీని అంతటికీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అండర్లో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా పవర్స్ లేవనుకున్నాం, కానీ ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయమని చెప్పి ఆయన డైరెక్షన్ ఇవ్వచ్చు. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, కానీ మామూలు రొటీన్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. నార్మల్గా పరిపాలన ఆయన చేతిలోనే ఉంటుంది. ఓకే, విధానపరమైనటువంటి డెసిషన్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకోకూడదు. అత్యవసర పరిస్థితుల్లో అవి కూడా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు డైరెక్షన్ ఇవ్వకపోవడం అనేది ఒక తప్పు జగన్మోహన్ రెడ్డిది. నెక్స్ట్ తప్పు ఎవరిది? చీఫ్ సెక్రటరీ చూడాలి. చీఫ్ సెక్రటరీ ఏం చూడాలి? ఆయన అండర్లో మొత్తం యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇస్తుంటుంది. ఆ డైరెక్షన్ మేరకు చీఫ్ సెక్రటరీ నడపాలి, మొత్తం ప్రభుత్వాన్ని నడపాలి. ఆయనకి ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది దాదాపుగా 1,25,000 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా మళ్ళీ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి ఒక 50 లేకపోతే 60, 100, 200 ఉంటాయి. అవి ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? ఇప్పుడు దాదాపు 70,000 మంది, 35,000 మంది ప్లస్ 70,000 మంది సుమారుగా పంచాయతీ కార్యదర్శి పంచాయతీ వ్యవస్థలో ఉన్నారు. ప్లస్ 1,25,000 మంది వీళ్ళు ఉన్నారు. అరౌండ్ 2 లక్షల మంది నీ చేతిలో ఉన్నారు కదా. వాళ్ళంతా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆరాంగా కూర్చునే వాళ్ళే కదా. వాళ్ళు చేసే పని ఏంది? ఈ పెన్షన్లు, సామాజిక పెన్షన్లతో పాటు ప్రభుత్వ పథకాలు అందజేయటమే కదా వాళ్ళు చేసే పని. మరి ఆ 2 లక్షల మందిని మీరు ఉపయోగిస్తే ఒక్కొక్కరికి 50 మందిని అప్పచెప్పిన, ఒక్కొక్క 50 మంది పెన్షన్దారులు అప్పచెప్పిన, ఇప్పుడు 2 లక్షలు ఇంటూ 50 ఎంత అయింది? అంతే కదా. ఇప్పుడు దాదాపు 50 లక్షలు 60 లక్షల మంది ఉందని అంటున్నారు పెన్షన్దారులు మొత్తం కూడా. సో వాళ్ళు 100 మందిని అప్పచెప్పిన 2 రోజుల్లో ప్రశాంతంగా ఇంటికి పోయి ఇవ్వచ్చు కదా. వీళ్ళు వాలంటీర్లు ఇచ్చినట్టు ఇంటికి పోయి ఇవ్వచ్చు కదా. కానీ అలా కాకుండా మీరు 1వ తారీఖు రండి, పెన్షన్లు తీసుకోమండి సచివాలయానికి వచ్చి, గ్రామ వార్డు సచివాలయానికి, లేదా 2వ తారీఖు రండి అని చెప్తే పొలమని వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి? ట్రెజరీలో డబ్బులు లేవు.
ట్రెజరీలో డబ్బులు విడుదల చేయలేదు, గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి రాలేదు, డబ్బులు రాలేదు, మళ్ళీ వెనక్కి పంపించారు. అంటే 2 days తిప్పారుగా మీరు. దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దే కదా, చీఫ్ సెక్రటరీ వహించాలి కదా. సరే 4వ తారీఖు రమ్మన్నారు, మళ్ళీ 4వ తారీఖు వచ్చారు. 4వ తారీఖు వచ్చారు, ఆ రోజు సక్రమంగా ఇచ్చారా? ఇవ్వలేదుగా. కొంతమందికి ఇచ్చారు, కొంతమందిని మళ్ళీ వెనక్కి పంపించారు. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆర్డర్ వేసేంత వరకు ఎందుకున్నారు? 6వ తారీఖు లోపల మీరు ఇవ్వకపోతే మీకు తగిన చర్యలు తీసుకోబడును అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చేంత వరకు మీరు ఎందుకు ఆరాంగా ఉండాల్సి వచ్చింది? ఫస్ట్ 2 days ఏమో డబ్బులు లేకుండా ఇబ్బంది పెట్టారు, తర్వాత 2 days ఏమో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా వెనక్కి పంపించారు. తీరా ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అడావుడిగా ఇస్తే నిన్నటికి 80% మందికి ఇచ్చారు, ఇంకా 20%కి ఇవ్వాలి పీపుల్, పెన్షన్దారులకి. అసలు ముందే ఈ వ్యవస్థను ఉపయోగించి ఇంటికి వెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా, వెసులుబాటు ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాలకు రాలేరో వాళ్ళకి మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పి చెప్పేంత వరకు ఈ గవర్నమెంట్కి సోయలేదా? ఎలక్షన్ కమిషన్ ప్రతి అంశాన్ని చెప్పాలా? క్షేత్రస్థాయిలో పరిపాలన చేసేటువంటి వాళ్ళకి, నిర్వహణ చేసేటువంటి వాళ్ళకి తెలీదా ఎలా చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా చేయాలనేది? అందుకే రెండో వ్యక్తి బాధ్యత తీసుకోవాల్సింది చీఫ్ సెక్రటరీ. అందుకే ఆ చీఫ్ సెక్రటరీని కూడా మార్చేసేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇక 3, పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసు వ్యవస్థ అక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేయాలి కదా, ఏర్పాట్లు చేయకుండా ఉంది, అదొకటి. ఇంకా మూడో వ్యక్తి ఎవరు? ఇప్పుడు మెప్మా డైరెక్టర్ ఉన్నారు, ఆయన డైరెక్టర్ మురళీధర్ రెడ్డి ఎవరు, ఆయన దీనికి సంబంధించి మొత్తం ఆర్డర్స్ జారీ చేసేది సామాజిక పెన్షన్లకు సంబంధించి. ఆ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి ఏం చెప్పాడు? మీరు వచ్చి సచివాలయాలకు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఆ తర్వాత హైబ్రిడ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశాడు. అసలు ముందే హైబ్రిడ్ సిస్టమ్ పెట్టుకుంటే సగం సమస్య తీరిపోద్ది. అసలు హైబ్రిడ్ సిస్టమే అవసరం లేదు, ఎవరైతే రాలేదో వాళ్ళకి మేము ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అని చెప్పి తర్వాత చెప్పారు. అసలు ముందే చెప్తే అసలు ఈ గొడవ ఉండదు. ప్లస్ ఎప్పుడు రావాలి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు అనేది కరెక్ట్గా చెప్పాడు ఆయన? చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఖాతాలో డబ్బులు లేని సంగతి చెప్పకుండా అసలు విషయం ఆయన గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల చుట్టూ 2-3 రోజులు వాళ్ళని తిప్పారు. అంటే ఈ చనిపోవడానికి ప్రధాన కారణం ఎవరున్నారు కనిపిస్తున్నారు మనకి? ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, మెప్పా డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, ఈ ముగ్గురే కదా. ఈ ముగ్గురు కుట్ర చేసి 31 మందిని చంపేశారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది, చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. దీని మొత్తాన్ని స్క్రూటినీ చేస్తే గవర్నమెంట్ చర్యలు తీసుకుని ఆయనేమో నైతికంగా రాజీనామా చేయాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని ఎలక్షన్ కమిషన్ ఆయన పక్కన పెట్టలేదు కాబట్టి ఆయన నైతికంగా రాజీనామా చేయాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ విపక్షాలు కూడా. అలాగే చీఫ్ సెక్రటరీ, అలాగే ఇతను మెప్పా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ సామాజిక పెన్షన్లకు సంబంధించి మొత్తం నిర్వహణ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వింటున్నారు కాబట్టి వాళ్ళని బదిలీ చేసేసేయాలి, చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తుంది. సో కాబట్టి రాజీనామాతో పాటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది విపక్షాల యొక్క డిమాండు. ఈ 31 మంది ఎవరైతే వృద్ధులు చనిపోయారో ఆ మరణాల వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఉన్నారు అనేది కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. వాస్తవాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, జరిగింది ఇది అని. ఏపీలో పెన్షన్ కోసం వచ్చి 31 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో అది అంటే 1వ తారీఖు వస్తుందంటే పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ముందు తెలుసు, దానికి తగు జాగ్రత్తలు తీసుకోలేదు ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం. సో ఇచ్చినటువంటి టైంలోపు ఇస్తారా, లేకపోతే ఇంకొంతమంది ప్రాణాలు బలిగొంటారా? సో నైతిక బాధ్యత వహించాల్సిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతిపక్ష నేత చంద్రబాబు అనడం జరుగుతుంది. దానికి వాళ్ళు ఏమైనా కౌంటర్ ఇస్తారనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.